రోజుకొకరిని చంపేసుకుంటూ రోజుకొక వర్గం ప్రజలు ఇనుగులు కొట్టి నాశనం చేసిండ్రు. కొంత జేబులు నిండిన వాళ్ళు సంతోషంగా ఉన్నట్టున్నారు. అన్ని గ్యారెంటీలు అటకెక్కినాయి. మొహం ఆమెలాగా లేదు. ఉన్న కరెంటు పోయింది, ఉన్న నీళ్లు పోయినాయి, పాఠశాలలో బువ్వలు పెట్టక పిల్లలు చచ్చిపోతున్నారు, నాశనం చేస్తున్నారు. హామీలను కూడా పట్టించుకోది, గాలికి వదిలేశారు. కొత్త సమస్యలు తెచ్చి హైడ్రా పేరు మీద, మూసి పేరు మీద, లగచర పేరు మీద, ఇంద్రావరపు పేరు మీద ప్రజల్ని హింస పెట్టి లక్షలాది మంది పిల్లలు నిద్రపోకుండా చేసిండు, ఇనుగులు కొట్టి నాశనం చేసిండ్రు. ప్రజలు ఎవరు సంబూరంగా లేరు. ప్రజలు ఇవాళ దీన్ని ఒక సంవత్సరికం అంటాం కదా, మనం ఒక బాధాకరమైన దినంగానే భావిస్తున్నారు. ఒక ఏడాది గడిచిపోయింది, పీడపోయింది, 4 గంటలు ఎట్లా గడపాలి అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి సంబురాలు ఆ ముఖ్యమంత్రి 5-6 మంత్రులు వాళ్ళ జేబులు ఏమైనా నింపుకున్నారేమో సంవత్సరం నుంచి దానికి సంబరం చేసుకోవాలి తప్ప ప్రజల సంబరాలు ఏం లేవు. ఇక మీరు ఇంకోటి తెలుగు తల్లి విగ్రహానికి సంబంధించి అంటున్నారు. తెలుగు తల్లి విగ్రహానికి సంబంధించి ఏ ఇబ్బంది కూడా లేదు. మీరు కూడా దయచేసి తెలంగాణ తల్లి విగ్రహం అని ప్రస్తావించకండి. ఇప్పుడు వస్తున్న దాని మీద అది కేవలం కాంగ్రెస్ మాతా విగ్రహం స్పష్టంగా ఉంది అభయహస్తంతో. కాబట్టి దానికి పోలిక చెప్పకండి. కాంగ్రెస్ మాతను వాళ్ళు పెట్టుకునే రైట్ వాళ్ళకు ఉంది కాంగ్రెస్ పార్టీగా. కానీ మా అభ్యంతరం వల్ల సెక్రటేరియట్లో పెట్టడం అనేది అక్కడ పెట్టకూడదు. వాస్తవానికి అది కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు పెట్టుకోవచ్చు. మేము కూడా ఏమో అని చెప్పి ఆందోళన పడ్డాం. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కొంతమందిని అడిగినాం, ఏంది ఆ రూపం ఇస్తలేరు, తెలుస్తలేదు. మేము ఆనాడు చేసినాడు లక్షలాది మంది, కోట్లాది మంది తెలంగాణ ప్రజలందరికీ తెలిసేటట్లుగా అనేక నమూనాలను ఆహ్వానించినాం. దానికి ఎందుకు మీరు ఈ నమూనా ఎట్లా పెట్టినరు, దీనికి ఆధారం ఏంది అని చెప్పి అందరితో మాట్లాడి తెలంగాణ సంస్కృతిని, చరిత్రను కాపాడాలనుకున్న వాళ్ళు, దాని కొరకు ఆందోళన పడుతున్న వాళ్ళు, దాని కొరకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు, శిల్పులతో సహా అందరినీ కూర్చోబెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని మన ఆకాంక్షలకు అనుకూలంగా, మన ఆలోచనలకు అనుకూలంగా, మన సాంప్రదాయాలకు అనుకూలంగా మన తల్లి గౌరవంగా, ఉన్నతంగా ఉండాలి. కాబట్టి పిల్లలైనా కోరుకునేది అదే. కాబట్టి తల్లిని గౌరవంగా చూసుకోవడం, గొప్పగా చూసుకోవడం, వాళ్ళని కీర్తించుకోవడం, వాళ్ళ కిరీటాలు పెట్టుకోవడం అనేది ఏ పిల్లలైనా చేసే పనే. కాబట్టి 3.5 కోట్ల పిల్లలు తయారు చేసుకున్న, ఆవిష్కరించుకున్న రూపం తెలంగాణ తల్లి రూపం. అది మన చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన తల్లి, ఆ అభయహస్తం వారి చేతి గుర్తును పెట్టుకున్న తల్లి. కాబట్టి మనకి ఇప్పుడు ఏం ఆందోళన లేదు. ఇవాళ బయట పెట్టుకున్నారు, వాళ్ళకి ఇష్టమైన ఆంధ్రపత్రికల్లోనే రాయించుకున్నారు, వారి సలహాదారులైన ఆంధ్రపత్రికల్లోనే దాన్ని పోగొట్టుకుంటూ రాయించుకున్నారు. దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఎవరికేం ఆందోళన వద్దు. అభ్యంతరం వల్ల సెక్రటేరియట్లో పెట్టడం అనేది కేటీఆర్ గారు ఇప్పటికే చెప్పారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే తప్పకుండా రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం, కాంగ్రెస్ పార్టీ మాతా విగ్రహం రెండింటి కూడా గౌరవంగా గాంధీ భవన్ పంపిస్తాం, మనకి ఇష్టమైన జాగాలో పెట్టుకోవచ్చు అని చెప్పి దాన్ని చేసి తీరుతాం. అంటే తెలంగాణ తల్లి అనుకోవచ్చా, లేకుంటే కాంగ్రెస్ తల్లి అనుకోవచ్చా? కుడికాలు వెనుకబెట్టినట్టు ఉండి అదే విధంగా బతుకమ్మ లేదు, చాలా స్పష్టంగా తెలంగాణ తల్లికి ఉండవలసిన లక్షణాలకి ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్న విగ్రహానికి పోలిక లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హస్తం గుర్తును ప్రచారం చేయడం కొరకు పెట్టుకున్న రూపము. కాబట్టి మనం మళ్ళీ తెలంగాణ తల్లి అనే మాట మాట్లాడకూడదు, అక్కడ దాని పోలిక చెప్పకూడదు. కాంగ్రెస్ పార్టీ మాతా విగ్రహం అని మాత్రమే మీరు కూడా ప్రస్తావించండి దయచేసి. ఎన్నోసార్లు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్పిండు. ఆమెను ఉద్దేశిస్తే ఈ విధంగా కూడా చూడవచ్చా ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం? అంటే పాపం మొహం ఆమెలాగా లేదు కాబట్టి నేను అట్లా చెప్పను, లేని మాటలు మాట్లాడను. కాంగ్రెస్ పార్టీ మాత అనేది ఒకటి ఇప్పుడు తయారు చేసుకున్నారు, రూపం ఇచ్చుకున్నారు, ఆ రకంగా వాళ్ళ గుర్తును పెట్టుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత విగ్రహం అంటే తప్ప నేను సోనియా గాంధీ అని ఇంకోటి అంటలేదు. 6 గ్యారెంటీలలో ఉచిత బస్సుల వల్ల ఆటో డ్రైవర్లు ఇప్పటికే అవస్థలు పడుతున్నారు. అందులో భాగంగా మళ్ళీ అన్ని గ్యారెంటీలు అటకెక్కినాయి. అసలు గ్యారెంటీల గురించి మాట్లాడే అవకాశం ఎక్కడిది? రోజుకొకరిని చంపేసుకుంటూ రోజుకొక వర్గం ప్రజలు ఎనుగులు కొట్టుకుంటూ గందరగోళాలు చేసి అసలు ఆ చర్చే రాకుండా చేసిండు. ఆటో వాళ్ళకి ఇస్తానన్న అడ్రస్ లేదు, 12,000 రైతు కూలీలకు ఇస్తానన్నా లేవు. అసలు 420 ఆయన ఇచ్చింది, 1 కాదు 2 కాదు. 420లో 4 గాలే, 2 గాలే, 0 మిగిలింది చివరిది. అందుకే ప్రజలు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ఇప్పుడు జరుగుతున్న సంబూరాలు కేవలం మంత్రివర్గంలో కొద్ది మందికి, అందరూ సంబూరంగా లేరు. మంత్రులలో కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ, ఇంకొక 2-3 మాత్రమే కొంత జేబులు నిండిన వాళ్ళు సంతోషంగా ఉన్నట్టున్నారు. వాళ్ళ సంబరాలు తప్ప ఇవి ప్రజల సంబరాలు కావు.